కేతన్పల్లి మున్సిపాలిటీలో చాకలి వృత్తిపై ఆధారపడి జీవనం కొనసాగిస్తున్న వారికి ప్రభుత్వం తోడ్పాటును అందించాలని రజక సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఉపరితల గని వల్ల అమరావతి చెరువులో నీరు లేకుండా పోయిందని, కుల వృత్తిపై ఆధారపడిన వారి కోసం బోరు వేసి దోబిఘాట్ నిర్మించాలని కోరారు. ఎన్నికల సమయంలో ఈ ప్రాంత ఎమ్మెల్యే వివేక్ ఇచ్చిన మాట ప్రకారం రజక సంఘ భవనం నిర్మించి ఇవ్వాలని, అలాగే కులదైవమైన మడేలయ్య ఆలయం నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా కుల వృత్తిపై ఆధారపడ్డ వారికి ద్విచక్ర వాహనాలు, పెన్షన్లు, హెల్త్ కార్డులు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు నడిగోట తిరుపతి, గౌరవ అధ్యక్షులు మదికంటి రాజయ్య, ప్రధాన కార్యదర్శి సమ్మయ్య, కోశాధికారి శ్రీనివాస్, నాగరాజు, రామచందర్, హనుమంతు, రాములు, ఓదెలు, మహిళా అధ్యక్షురాలు రాజేశ్వరి, సంఘం నాయకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. వాటర్ అనేది లేకుండా పోయడం జరిగింది. అక్కడ బట్టలు పిండాలంటే ఆ చెరువుల వాటర్ లేకుండా లేవు. ఇప్పుడు మాకు చాలా ఇబ్బంది ఉంటుంది. ఊర్లో ఉన్న వాళ్ళు యజమానులు వాళ్ళు వచ్చి మా ఇంట్లోకి వచ్చి లొల్లిలు చేయడం జరుగుతుంది. మీకు వాటరు లేవని ఉన్న చూద్దా వాళ్ళు మమ్మల్ని వినబడతలేరు. వాళ్ళు ఎందుకంటే తక్షణమే మాకు చూద్దా ప్రభుత్వము దోబిఘాట్ కట్టివ్వాలి. రామకృష్ణపూర్లో చాలా ఏరియాలలో రామకృష్ణపూర్లో రామాలయం కావచ్చు, అమరావతి కావచ్చు, మన బీజును కావచ్చు, ఇక్కడ ఎవరికి రజకులకు దోబిఘాట్లు అనేది లేవు. తక్షణమే ఇది ఒక కులవృత్తి చేసుకున్న వాళ్ళకు మాకు కులరానికి దోబిఘాట్లు అనేది కట్టివ్వాలి. అలాగే మొన్న జరిగిన ఇందిరమ్మ ఇళ్ల పథకంలో మా రజకులకు పేర్లు ఆన్లైన్లో పేర్లు సరిగా లేవు మాకు. ఎందుకంటే ఉన్న వాళ్ళకే ఇల్లు ఇవ్వడం జరుగుతుంది. కానీ రజకుల చుట్టా ఈ రోజు తెల్లారు లేస్తేనే పొద్దున 4 గంటలు లేచి పనికి పోయి గత ప్రభుత్వం మాకు 2017లో లోన్కి అప్లికేషన్ పెట్టిన తర్వాత ఇంతవరకు ఆ లోను మాకు శాంక్షన్ కాలేదు. రజకులకు ఎలాంటి లబ్ధి గవర్నమెంట్ నుండి లబ్ధిలు ఇలాంటివి పొందలేదు. మాకు తక్షణమే ఇప్పటి నుండి ఈ పెట్టుకున్న లోన్లను తక్షణమే వెంటనే రిలీజ్ చేయాలని ఈ ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాము. అలాగనే మన ఇందిరమ్మ ఇండ్లు కూడా రజకులకు ఎలాంటి వాళ్ళకి రాలేదు. మాకు అందరికీ ఉన్నంత వరకే సింగరేణి కార్మికుల బిడ్డలకే వీళ్ళకే వచ్చేసినాయి. కానీ కులవృత్తి చేసుకునే వాళ్ళకు అన్ని రకాల కులవృత్తి చేసే వాళ్ళకు పింఛన్లు వస్తున్నాయి. ఇలా పద్మశాలి వాళ్ళకి కానీ వీళ్ళ చేతి కానీ మన గౌడ సంఘాలకు కానీ వీళ్ళందరికీ పింఛన్ ఇస్తున్నారు. మరి మా రజకులకే 50 నిండిన వాళ్ళకి ఎవరికి పింఛను రావడం లేదు ఇంతవరకు. ఈ ప్రభుత్వం అన్నది చూసి మా దయతలిసి మా రజకులకు ఈ 55 సంవత్సరాలు నిండిన వారికి పింఛన్ తక్షణమే చేయాలని కోరుకుంటున్నాం. ఉన్న ఆర్కేపీలు ఓసి చేయబట్టి ఆ ఓసి కుప్పల మట్టితోటి మొత్తం కొట్టుకొచ్చి చెరువు కొట్టుకుపోయింది. దానికంతా సింగరేణి జీఎం కానీ పట్టించుకోలేదు, పాలక వర్గం ఎమ్మెల్యే కానీ వీళ్ళు పట్టించుకోలేదు. తక్షణమే ఆ చెరువు ఎలాంటి అభివృద్ధి చేస్తారా, దోబిఘాట్ కట్టించి మా సరైన దాంట్లో బోర్ వేసి దోబిఘాట్ వెంటనే రజక సంఘానికి చేయాలి. ఆఫీసు కానీ లేదు. అలాగే గత కులాలను అన్నిటికీ బీసీలలో కూడా అన్నిటికీ వాహనాలు ఇచ్చారు. చేపల అమ్ముకుంటలకు చేపల వాహనం ఇచ్చారు, గొల్లలో గొర్రెలు ఇచ్చారు. మా శాఖలకు ఒకప్పుడు గాడిదలు ఉండే, అవి ఇప్పుడు లేవు. మాకు ఎక్సెల్ బండి వెనక స్టార్ట్ చేసి ఇవ్వాలి. ఇస్త్రీ బట్టలు తెచ్చుకోవాలంటే ఇబ్బంది అవుతుంది. బట్టల బిల్లు పోసుకోవాలంటే వాళ్ళు పోసుకోవాలి. ఇప్పుడు జనరల్ మారింది. ఒకప్పుడు మాకు తరతరాల కాలం మోచారు. ఇప్పుడు అంతా యూత్ బట్టలు పోసుకోబట్టి అంటే బండి ఉంటే బాగుండి అడుగుతాను. మాకు తక్షణం వాళ్ళకి ఎట్లా వాహనాలు ఇచ్చారు గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం కూడా మాకు వాహనాలు ఇవ్వాలి. ఎక్సెల్ బండి అనేది మాకు ఇవ్వాలి. అది మా ఇస్త్రీపేట పెట్టుకోవాలన్నా ఏది చేయడం మాకు లేదు. మూసుకోపోవాలని చెప్తాను. ఆ పాలక వర్గం వెంటనే దాన్ని అమలు చేసి బీసీలకు ఏ రకంగా లోన్లు ఎట్లా ఈ విధంగా ఇచ్చారో రజక సంఘానికి కూడా ఆ రకంగా సపరేట్ లోన్లు మాకు కేటాయించాలి. మాకు దాని మీద కోరుతున్నాము. చెరువు అన్నది మాకు ఖచ్చితంగా ఎండిపోయింది, దాని పని అయిపోయింది. ఆ ఓసి చేయడం కేవలం ఓసి సింగరేణి కూడుకున్నంత ఎక్కడ పోకుండా ఓసి చూడడం, బావులో నీళ్ళు ఎక్కడ చేయడం ఆ పరిస్థితి ఏర్పడదు. కాబట్టి ఎక్కడైతే వాటర్ ఉంటుందో ఆ వాటర్ ఏరియాలో మాకు దోబిఘాట్ కట్టేయాలి, మా మడేలే కూడా కట్టేయాలి. ఇది మేము ఖచ్చితంగా కోరుతున్నాం. ప్రభుత్వం కూడా డిమాండ్ చేస్తున్నాం. బీజన్ రజక సంఘం పట్టణ అధ్యక్షులు ఈ ప్రెస్ మీట్కు అధ్యక్షన వహించారు. దీనికి ప్రధానంగా ఉన్న డిమాండ్స్ ఏమిటంటే, ఇంతకుముందు మేము బీసీ కమిషన్కి కూడా ఆదిలాబాద్ వెళ్ళి ఇక్కడ మెమోరాండం కూడా ఇవ్వడం జరిగింది. బీసీ కులాలలో మన రజకుల కులం మొదటి అంశంగా ఉన్నది. కాకపోతే బీసీఏలో ముదిరాజులను చేర్చాలని చెప్పనేది డిమాండ్స్ వస్తుంది. కాబట్టి ముదిరాజులను చేర్చకుండా బీసీఏ కోటాలో మాకు 7% రిజర్వేషన్ 7% ఉన్న రజకులం మేము మాకు ఇప్పటి వరకు ప్రాధాన్యత కల్పించకపోవడం ఇది చాలా దురదృష్టకరం అని చెప్పడం జరుగుతుంది. ప్రభుత్వం డిమాండ్ చేయాల్సింది ఏంటంటే, రజకులకు కులవృత్తి చేసుకునే వాళ్లకు ప్రత్యేకంగా దోబిఘాట్స్ ఏర్పాటు చేసి ప్రభుత్వ సంస్థలలో వాళ్లకు వృత్తి పనులు కేటాయించాలని చెప్పి
దీని మీద మేము మాట్లాడడం జరుగుతుంది. గుడిపేట బెటాలయం కానీ ప్రభుత్వ హాస్పిటళ్ళు సింగరేణి గెస్ట్ హౌస్లలో కూడా రజకులకే ప్రాధాన్యత కల్పించాలని చెప్పి మేము కోరడం జరిగింది. సింగరేణి కాంట్రాక్టర్ల దగ్గర కూడా బట్టలు ఉతికే పని కూడా రజకులకే ఇవ్వాలని చెప్పి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. రజకులకు ప్రత్యేకంగా రక్షణ చట్టం ఎస్సీ ఎస్టీ మాదిరిగా రక్షణ చట్టం ఏర్పాటు చేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఆర్టీసీలో కానీ రైల్వేలో కానీ ప్రత్యేక అన్ని సంస్థలలో రజకులకు ముందు అవకాశం కల్పించాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా కులవృత్తి చేసుకుంటున్న వాళ్లకు బట్టలు ఉతికే క్రమంలో చేతులకు చర్మ వ్యాధులు రావడం జరుగుతుంది. వాళ్లకు ప్రధానంగా హెల్త్ కార్డు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇదే విధంగా ఈ నెలలో 8-9 తారీఖులో రాష్ట్ర సదస్సు జరిగింది హైదరాబాద్లో. హైదరాబాద్ కూడా పోవడం జరిగింది. బీసీ కమిషన్ సభ్యురాలు బాల లక్ష్మి గారు కూడా అక్కడ కలవడం జరిగింది. ఆమెకు కూడా సమస్యలు చెప్పడం జరిగింది. ఆమె కూడా ప్రభుత్వంతో మేము మాట్లాడతాం, సీఎం గారితో మాట్లాడతామని చెప్పి ఆమె కూడా మాకు మాట ఇవ్వడం జరిగింది. అలాగే గౌడ సంఘం నుండి బీసీ కమిషన్ సభ్యులు చైర్మన్ గారు శ్రీనివాస్ గౌడ్ గారు కూడా మాకు మాట ఇవ్వడం జరిగింది. ఫైనాన్షియల్గా కానీ ఏదైనా కానీ మీ కుల వృత్తులకు మేము అండగా ఉంటామని చెప్పి ఆయన మాట ఇవ్వడం జరిగింది. అదేవిధంగా దీన్ని ప్రధానంగా మేము కుల వృత్తి అంటే సేవా వృత్తులు కాబట్టి ప్రతి చోట రజకుడు అవసరం ఉంటుంది కాబట్టి దీని మీద ప్రభుత్వం కొంచెం చొరవ తీసుకొని రజకులకు మేలు జరిగే విధంగా కోరుతున్నాం. ఇక అన్ని చేతులన్నీ చెడుతున్నాయి, సరుకు మంచిగా వస్తలేదు, మా ఆరోగ్యం అంతా ఖరాబ్ అయిపోతుంది. ఇప్పుడు వాళ్ళు రైతులేంది పనులు చేయమంటారు, జీతాలు తక్కువ ఇస్తారు, మేము అడిగినంత ఇస్తలేరు, గింత గంత అంటారు. వాషింగ్ మిషన్లు తెస్తారు, వాషింగ్ మిషన్లు తెచ్చి మమ్మల్ని అద్దులు పెడతారు. చెరువుకు పోదామంటే నీళ్లు లేవు. మరి మేము ఏం చేసి బతకాలి? మాకు జాబులు లేవు, ఏం చేసి బతకాలి? చేద్దామన్నా కూలి పిలిచేటోళ్ళు లేరు, కూలి కన్నా పోదామన్నా ఎక్కడన్నా వ్యవసాయాలు లేవు. ఎట్లా బతుకుంటారు మమ్మల్ని? ఇక ఇదే అన్నీ ఇట్లా అవుతానే మాకు ఏదో ఒకటి న్యాయం చేయాలి. మమ్మల్ని కూడా ఈ మొగోళ్ళకు ఇంత లోన బండో అదో ఇదో ఇంత పోదామన్నా కానీ ఇవ్వాలి. ఇస్తే దాని మీదనో బట్ట పేగలో సచ్చినా బతికినా వేసుకొని పోయగలిగేటట్టు ఉండాలి. మేము చేసింది రోగాలకే అవుతుంది, మేము నిల్వకి ఏమి లేదు. మేము చచ్చినా కానీ కుప్పలు లేవు, దానం చేద్దామన్నా ఎవరు లేడు. ఇట్లుండే మా పరిస్థితి. హెల్త్ క్లారిటీ మాకు ఇవ్వాలి, రజకులు ఇవ్వాలి, ఈ పెన్షన్లు ఇవ్వాలి. 50 సంవత్సరాల వాళ్ళకు గవర్నమెంట్ భవనం కట్టియాలి, మడేలే గుడి కట్టియాలి. ఇక ఇవన్నీ చేస్తేనే మాకు ఏదన్నా న్యాయం జరుగుతుంది. 400 మంది ఉన్నాం మేము, 1000 ఓట్లు ఉన్నాయి. ఇక మరి ఇవన్నీ చేసి తీరు